కాస్త మీ టైం కేటాయించండి. కొంచెం ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలనుకుంటున్నా. ఇప్పుడు అసలు యూట్యూబ్లో ఎట్లా తయారైందంటే, సినిమా రిలీజ్ కాకముందే పబ్లిక్ టాక్ అని పెట్టేస్తున్నారు. సినిమా రిలీజ్ కాకముందే నీకు పబ్లిక్ టాక్ యాడ్ నుంచి వచ్చిందిరా, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కొట్టి చూడండి. ఇప్పుడు రీసెంట్గా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమా అవి ఏ సినిమా సరే, గుంటూరు కారం తీసుకోండి, హనుమాన్ తీసుకోండి, కొట్టి హనుమాన్ పబ్లిక్ టాక్, గుంటూరు కారం పబ్లిక్ టాక్, సైంధవ్ పబ్లిక్ టాక్, ఇట్లా ఏదో ఒకటి కొట్టి చూడండి. గ్యారంటీ 10-15 వీడియోలు స్పాట్లో కనిపిస్తాయి మీకు. సినిమా రిలీజ్ కాకుండా నేను పబ్లిక్ టాక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా ఫ్రాడ్ నా కొడుకులు. ఒరిజినల్ రివ్యూ ఛానల్స్ ఉన్నాయి చాలా, అవి చూడండి. సినిమాకు వెళ్ళి వాళ్ళు సినిమా కోసం వాళ్ళ వర్క్ పక్కన పెట్టి, మా వర్క్స్ పక్కన పెట్టి, మేము సినిమాకి పోయి పొద్దున్నే టికెట్ తీసుకొని ఫ్యాన్ షోలు అంటూ ఆ చలికి పోయి చలికాలంలో ఎన్నో చేస్తున్నాం. సరే, నాన్న చిన్న ఛానల్ తుప్పా ఛానల్ పక్కన పెడితే పెద్ద పెద్ద ఛానల్ చాలామంది వాళ్ళ వర్క్ పక్కన పెట్టి చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఫ్రాడ్ నా కొడుకులవి 1 మిలియన్ వ్యూస్ ఈ పబ్లిక్ టాక్స్ అసలు సినిమా రిలీజ్ కాకముందే పెట్టేస్తారు. ఏవేవో ఇప్పుడు మహేష్ బాబు సినిమానే వస్తుంది, పాత మహేష్ బాబు సినిమా పబ్లిక్ టాక్స్ అని తీసుకొని పట్ట ఎడిట్ చేస్తాడు. 5 నిమిషాలు ఎడిటింగ్ వచ్చు వానికి, చేసి బానుకి పెట్టేస్తాడు. తిక్క నా కొడుకుల లెక్క యూట్యూబ్లో అందరం చూసుకుంటూ కూర్చున్నాం. ఈ ఫేక్ పబ్లిక్ టాక్స్, ఫేక్ రివ్యూస్, ఇంకా రివ్యూలు కొంతమంది చేస్తున్నారు. వరస్ట్ సినిమా లెక్క చూడండి. క్యాస్ట్, ఈ క్యాస్ట్ సిస్టమ్ మెయిన్గా ఎప్పుడు వచ్చిందంటే పోయిన సంవత్సరం వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి ఈ 2 సినిమాలు అప్పుడైతే అసలుకు ఈ క్యాస్ట్ గోల ఎంత ఘోరం అంటే సినిమా కొట్టుకున్నారు ట్విట్టర్లో. సినిమా చూడండి, క్యాస్ట్ పక్కన పెట్టి ఒక 3 అవర్స్ ఎంటర్టైన్మెంట్ అంతే మనకు వచ్చేది. రివ్యూ తర్వాత ఫేక్ రివ్యూస్ ఇవన్నీ పక్కన పెట్టి ఒరిజినల్ రివ్యూస్ వినండి. ఇంకోటి, రివ్యూ నమ్ముకొని సినిమా చూడకండి. ఒక్కొక్కరికి ఒకటి నచ్చుతుంది. తిండి విషయంలో నీకు నచ్చింది సొంతం మీ తమ్మునికి, మీ అమ్మకు, మీ నాన్నకు నచ్చదు. వాతావరణం ఏదైనా సరే, ఒక్కొక్క విషయం నీకు బైక్లు నచ్చుతుంది, ఒకరికి కార్ నచ్చుతుంది, ఒకరికి మ్యాథ్స్ నచ్చుతుంది, ఒకరికి సైన్స్ నచ్చుతుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క మెంటాలిటీ. సినిమా నీకు నచ్చని సినిమా కూడా నీకు నచ్చుతుంది. ఆచార్య సినిమా అందరికి నచ్చలే, నాకు నచ్చింది. మళ్ళీ అట్లా అంటే కొంతమందికి బాగా నచ్చిన సినిమా నాకు నచ్చవు. అంటే చెప్తున్నా, మళ్ళీ ఆచారం నచ్చినవాడు ఏంది మెంటాలిటీ రా అనుకో, చెప్తున్నా. అట్లా నచ్చిందని కాదు. రివ్యూ అనేది ఒక ఒపీనియన్గా పెట్టుకోండి. మీరు థియేటర్ వెళ్ళి చూసినాక మీ మైండ్ సెట్ వేరే ఉండొచ్చు. కాబట్టి ఈ ఫేక్ నా కొడుకు, ఫ్రాడ్ నా కొడుకులు యూట్యూబ్లో పెట్టే ఈ పబ్లిక్ టాక్స్ మెయిన్ ఇవి చూడకండి. ఫేక్ రివ్యూస్ ఉంటాయి ఈ క్యాష్ సిస్టంతో, ఇవన్నీ పట్టించుకోకండి. ఇన్స్టాగ్రామ్లో కొంతమంది ఉన్నారు, ఎంత మంచి ఇన్స్టాగ్రామ్ పోస్టులు పెట్టేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు టాలీ మస్త్ అని, తర్వాత పూల చొక్కా అన్న, వీళ్ళందరూ పర్ఫెక్ట్గా పెడతారు. టై వ్యూ వీళ్ళంతా ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో కానీ పర్ఫెక్ట్ రివ్యూస్ ఇస్తారు. ఇన్స్టాగ్రామ్ గురించి చూసుకుంటున్నా, యూట్యూబ్లో కూడా చాలా టై వ్యూ వాళ్ళది ఉంది, టాలీ మస్త్ ఉంది, సినిమా పిచ్చి అన్న ఉన్నాడు, తర్వాత రగడి, వీళ్ళందరూ పర్ఫెక్ట్గా పెడతారు. ఇంకా ఈ ఇన్స్టాగ్రామ్లో సినీ వరల్డ్ అని ఒక అన్న ఉంటాడు, ఆయన దేనికి రివ్యూస్ పెడతాడో ఏమో. ఇంకా ఇప్పుడు యాత్ర వస్తుంది, దానికి 5 out of 5 ఇస్తాడు స్టార్స్, చూసుకోండి. ఇట్లా ఫ్రాడ్ నాయలు ఉంటారు. పేటిఎమ్స్ తీసుకొని పెట్టే రివ్యూస్ ఇవన్నీ నమ్మకండి. అందుకే చెప్తున్నా, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉన్నారు. పర్ఫెక్ట్ రివ్యూస్ ఇచ్చేటోళ్ళని చూడండి. ఇచ్చిన ఛానల్కి మా లాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తుందండి. థ్యాంక్ యూ. కింద మటుకు వేసుకోకండి. బాయ్.